ఎంపీ భరత్ కబ్జా చేసిన 5,000 కోట్ల రూపాయల విలువ చేసే భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు వరదు కళ్యాణి తీవ్రంగా ఖండించారు. గీతం వర్సిటీ అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక గీతం భూ కబ్జా భూములపై పునః సమీక్ష చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. ఎంపీ భరత్ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూములను కబ్జా చేయడమే కాకుండా అందులో నిర్మాణాలను కూడా చేపట్టారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణ్. మేడం చెప్పండి మేడం, ఎంపీ భరత్ ఆక్రమించిన భూముల్లో ఈ నిర్మాణాలు చేపట్టడాన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పటికే దాని మీద హైకోర్టులో కేసు కూడా ఉంది. చాలా దారుణం అండి. యాక్చువల్గా 54.79 ఎకరాలు అంటే 5,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కబ్జా చేయడమే కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఎంత దౌర్జన్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారో ఈ మధ్యకాలంలో మనం చూసాము. ఇప్పుడు ఎంత బరి తెగించారు అంటే ఏకంగా దాని మీద నిర్మాణాలు కూడా చేపట్టేశారు. అంటే విద్యాశాఖ మంత్రి తోటల్లుడైతే ఏ పనే చేసేయొచ్చా అన్న బరి తెగింప నేను అడుగుతూ ఉన్నాను. మరి ఈ విశాఖ జిల్లాలో ఉన్న కలెక్టర్ గారు ఏం చేస్తూ ఉన్నారు, జీవీఎంసీ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? ఎటువంటి అనుమతులు లేకుండా ఏ విధంగా ఇలా నిర్మాణాలు చేపడతారు? వాళ్ళ మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాల్సింది పోయి వాళ్ళకి సహకరిస్తూ ఉండడం ఎంతవరకు సమంజసం? ఈ విధంగా ప్రజల సొమ్ముని వీళ్ళు దోచేస్తూ ఉంటే చోద్యం చూస్తారా? భరత్ గారు ఈ విశాఖపట్నంకి ఎంపీ 5 లక్షల ఓట్ల మెజారిటీతో విశాఖపట్నం ప్రజలు గెలిపించారు. దానికి రిటర్న్ గిఫ్ట్గా అతను 5,000 కోట్ల విలువైన భూమిని ఈరోజు దోచుకున్నారు, ఈరోజు కబ్జా చేయడం జరిగింది. అలాగే తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, కూటమిలో నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు విశాఖపట్నం ఫైనాన్షియల్ క్యాపిటల్ చేస్తాము అని చెప్పి. కానీ వీళ్ళు ఫైనాన్షియల్ క్యాపిటల్ చేయలేదు సరికదా, దోపిడీ క్యాపిటల్గా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ స్థలాలు అనేవి ఏమి మిగులుతాయి? రానున్న రోజుల్లో పేద ప్రజలు అనే వాళ్ళకి ప్రభుత్వ స్థలాలు ఒక ఇల్లు కట్టుకోవడానికో లేదా ఒక కమ్యూనిటీ సెంటర్ కట్టడానికో ఒక స్కూల్స్ అలాంటివి కట్టించడానికైనా ప్రభుత్వ స్థలాలు ఏమైనా వీళ్ళు మిగుల్చుతారా అని నేను అడుగుతూ ఉన్నాను. అయినా ఎంత దారుణంగా వీళ్ళు చేస్తూ ఉంటే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఏం చేస్తూ ఉంది? రిషికొండ దగ్గర ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కడితే నానా యాగి చేశారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అయితే గేట్లు దూకుతూ ప్రహరీ దూకుతూ చాలా హంగామా చేశారు. మరి ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో ప్రైవేటు నిర్మాణాలు ఎటువంటి అనుమతులు లేకుండా గీతం విద్యా సంస్థ ఈరోజు కడుతూ ఉంది. మరి ఆ యాజమాన్యం మీద చర్యలు తీసుకోరా పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతూ ఉన్నాను. మరి ఇప్పుడు మీరు గేట్లు దోకరా, ప్రహరీ గోడలు దోకరా? దాని మీద ఆ రోజు ఏమీ లేని దానికి రచ్చరచ్చ చేశారు కదా, మరి ఈరోజు మీరు ఎందుకు స్పందించట్లేదు? అలాగే ముఖ్యమంత్రి గారు ఈరోజు సంపద సృష్టిస్తాను అని చెప్పి ప్రజలు నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు మా విశాఖపట్నం సంపదను మీ కుటుంబ సభ్యులకు దోచిపెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇంత బరితెగింపు అసలు ఈ విశాఖపట్నం చరిత్రలోనే ఎప్పుడూ చూడలేదు. లోకేష్ తోడల్లుడు అలాగే బాలకృష్ణ అల్లుడైనంత మాత్రాన ప్రభుత్వ భూములను దోచుకునే ప్రత్యేకమైన అధికారం ఏవైనా ఉందా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ భూముల మీద పునఃసమీక్ష చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం.